Hello Andy, I'm Dr. Bhargavi, consultant gynecologist and fertility specialist in Aishwarya Fertility Center, Kokapet. ఈ రోజు మనం IVF ట్రీట్మెంట్ ఎవరెవరికి సజెస్ట్ చేస్తాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. IVF ట్రీట్మెంట్ మెయిన్ గా ఆడవారిలో వచ్చేసి బోత్ బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఉన్న వారిలో సజెస్ట్ చేస్తామండి. రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వారిలో న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ 0% అండి. ఇటువంటి వారిలో కంపల్సరీ IVF ట్రీట్మెంటే సజెస్ట్ చేస్తాం. ఒకప్పుడు రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉంటే వారికి అసలు ప్రెగ్నెన్సీయే రాదు అని నిర్ధారించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే IVF ద్వారా మనం వారికి ప్రెగ్నెన్సీ అందించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఫ్యాక్టర్. మనకి ఆడవారిలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఓవరీస్లో ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ AMH లెవెల్స్ అనేవి కూడా చాలా తగ్గిపోతూ ఉంటాయి. ఇటువంటి వారిలో కూడా IVF సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సివియర్ ఎండోమెట్రియోసిస్. హై గ్రేడ్ ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు అటువంటి వారిలో ట్యూబల్ ఫంక్షనింగ్ అనేది పోతుంది. సో ఇలా కూడా మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తక్కువ. ఇటువంటి వారిలో కూడా IVF అనేది సజెస్ట్ చేస్తాం. మేల్ ఫ్యాక్టర్కి వచ్చేసి సివియర్ ఆలిగోజూస్పర్మియా అంటే స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉండడం. నార్మల్ కౌంట్ వచ్చేసి మనకి 15 million per ml అని చెప్తాం. మనకి సివియర్ ఆలిగోజూస్పర్మియాలో less than 5 million కౌంట్ ఉంటే అటువంటి వారిలో IVF సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. చాలా నెలల నుంచి మెడికేషన్స్ యూజ్ చేస్తూ న్యాచురల్గా ట్రై చేసిన 3 to 4 cycles IUI ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాని వారిలో IVF అనేది సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.